ఈ మధ్య కాలం కూడా చదివి చూసిన తరుణం చూస్తే అమ్మ, పైనాపిల్లో బాంబు పెట్టేసి ఒక ఏనుగు తినిపించిన తరుణం అది. అది లోపలికి వెళ్ళి కొంచెం పేలిన తర్వాత అమ్మ ఆ వేడి తట్టుకోలేక అది పేలినాక కూడా చనిపోలేదమ్మా. అది లోపలికి వెళ్ళాక ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ పవర్, ఆ మెడిసిన్ పవర్ ఉంటుంది కదా బాంబుకి సంబంధించింది, దానివల్ల ఏమైందంటే అమ్మ నీళ్ళల్లో 3 రోజులు ఉన్నది అది పోయి. ఆ రుజువులు ఉన్నాయి అక్కడ నీళ్ళల్లోనే ఉండి ఆ తొండంతో నీళ్లు పోస్తూ ఆ స్టమక్ క్లీన్ చేస్తూ ఉన్నా కూడా చేసుకోలేని స్థితి ఏర్పడింది. 3 రోజుల తర్వాత అది నీళ్ళల్లో మునిగిపోయిందమ్మా. నీకు తెలుసా అమ్మా, వాళ్ళు బయటికి లాగింది కూడా ఏనుగులే. వాటిని సెర్చ్ చేసా, ఎక్కడ పోయింది సెర్చ్ చేసి ఈ మగ ఏనుగులు ఆడ ఏనుగులు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు బయటికి జరిగిన విషయం. అలా వచ్చినప్పుడు అది ఎంత బాధని అనుభవించవచ్చు. ప్రకృతిని మనమే చెడగొట్టుకున్నాం కదమ్మా, మనని ప్రకృతి చెడగొట్టలేదు. అలా జరిగిన దాంట్లో అమ్మ నీ వెళ్ళి శారీరకంగా నువ్వు అక్కడ ఏదైతే ఆలోచన చేస్తున్నావో నీ సుఖాల గురించి, అమ్మాయిల్ని తీసుకెళ్ళావు, లేకపోతే ఇంకేదో మత్తు పదార్థాలు తినడానికో, మద్యాన్ని సేవించడానికో, ఇంకేదో సుఖానికి నువ్వు పెద్ద పెద్ద కొండలని ఆ యొక్క పిల్లరింగ్ పెట్టేసేసి ఆ భూమిలో ఉన్న శక్తిని కోల్పోయేలా చేసి ప్రకృతికి నీవు అడ్డంగా చాలా దగ్గరగా నుంచుంటే ఈసారి ప్రకృతి ఏం చేసింది, ప్రపంచానికి చూపించాలనేసి నిర్ణయం తీసుకుంది. ఈసారి యాపకపోయితే అక్కడ ఇంకేం జరిగేటి వచ్చే సంవత్సరం. కాబట్టి ఏం చేసింది, అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా అమ్మ ఒక కారణం చేతే చనిపోయారు. బ్రతికి ఉన్న వాళ్ళందరినీ కూడా పరమాత్ముడు ఒక కారణం చేతానే బతికించాడు. చిన్న పిల్లలు బతికారు. ఒక అమ్మాయి, ఒక 2 అక్క చెల్లెలు పడుకున్నారు నిద్రలోనే, పట్టుకుంటే కింద డీప్లో మడ్ ఆ బురదలోనే ఉండిపోయారు. అలా వాళ్ళు వచ్చి ఆ మిలిటరీ ఫోర్స్ అంతా తీసినప్పుడు అమ్మ ఈ చెంప ఆ చెంప ఆ అక్క చెల్లెలది ఒక దగ్గరే ఉన్నట్టు ఇలా పట్టుకొని భయంతో ఇలా పట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఆ తరుణం ఎంతటి శోభ గురి చేసి ఉండొచ్చు. అవంశుభం తెలియని వాళ్ళు చనిపోయారే. కొందరు వ్యక్తులు ఒక 25% చేసిన నిర్ణయాలకి 100% మనం అక్కడ ప్రాణాలు కోల్పోయాం. ఇప్పుడు చూడమ్మా, గత వారం నుంచి చూస్తే ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉన్నారు. ప్రాణాలు తేగలవా, కోట్లు ఇస్తావు నీవు, జ్ఞాపకాన్ని తేగలవా, చెక్కులు రాసిస్తున్నాం ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు, ఒక్క ప్రాణాన్ని తీసుకురాలేమమ్మా. భగవంతుడి యొక్క వ్యూహం ఏంటంటే ఒక్క ప్రాణం పోకూడదు అని ప్రకృతికి ప్రాణం పోసి పెట్టి కింద పైన చెట్టు ఒక ఎత్తు అయితే దాని కింద ఉన్న ఏరుగు కూడా ప్రాణం పోసి మానవులను కాపాడండి, ఒక రాయి వచ్చినా మట్టి వచ్చినా అని చెప్పి తెలివితో పెట్టిన వ్యూహం ఎక్కడ. ఆ వ్యూహాన్ని కూడా నీవు చేతుల ద్వారా కట్ చేసేసి నీ క్షణిక నిర్ణయాలకి బిల్డింగ్లు కట్టి రాజభోగాలను అనుభవించడానికి అమ్మాయిలు తీసుకొని వెళ్ళి నీవు చేస్తున్న ఆ సుఖభోగాలకి విలువ ఎక్కడదమ్మా. అంటే మానవుడు చేసిన తప్పు కాదా ఇది. ప్రకృతి కంపల్సరీగా చేస్తుంది, విపత్తులు తెస్తుంది, వర్షాలు వస్తాయి, అన్ని ప్రాణాలు పోతాయి. కానీ ఆ పోయిన ప్రాణాలకి అర్థనాదాలు ఉండవు, ఏడుపులు ఉండవు. ఉత్తరాఖండ్ ఉందిగా, బద్రీనాథ్ ఉందిగా, ఇలాంటి కొన్ని క్షేత్రాలు ఉన్నాయిగా. అలాంటి క్షేత్రాల్లో ప్రాణం పోయిన వాళ్ళు ఎందుకు వచ్చి న్యూస్లో చెప్పట్లేరు మా ప్రాణం పోయింది ఉత్తరాఖండ్ నుంచి వస్తుంటే అని. అది పవిత్రమైన స్థలం, ప్రాణం పోయినా పర్లేదు. మీరేం చేయొచ్చు అంటే డీప్గా పోయి చూస్తే నీ సుఖం కోసం అమాయకుల ప్రాణాలు తీయకూడదు. 100 మంది దోషులు ఉన్నారు, ఒక నిర్దోషి ఉన్నాడు. ఆ నిర్దోషికే శిక్ష పడకూడదు అనేది వ్యూహం రాసిందిగా రాజనీతిలో, శాస్త్ర గ్రంథాల్లో రాసింది కదా. ఒక అమాయకుడు బలి కాకూడదు. ఇక్కడ బలి అయింది ఎక్కువ శాతంగా చూస్తామా. కోట్లు ఉన్నవాడు ఆనందంగా ఉంటాడే నీకు ఎక్కడ పోయినా. కానీ అవం శుభం తెలియని భార్యాభర్తలు, పిల్లలు, చిన్న చిన్న పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఏమైపోతారమ్మా. పరమాత్ముడి ఆజ్ఞ కూడా అదే. ఒక్క కుటుంబం నాకు ముఖ్యమైనది, గొప్పవాడా గరీబీ చాలా స్థితిలో ఉన్నాడా తినేవాడా లేడా కాదు, నాకు ఒక కుటుంబం ముఖ్యమైనది. అక్కడ శాపాన్ని అనుభవించే వాళ్ళు కానీ పాపాన్ని అనుభవించే వాళ్ళు కానీ ఇలా ఉన్న ఈ పరిస్థితిని పరమాత్ముడు అంత చక్కగా రాసి పెట్టాడమ్మా. మీరు ఒక క్షేత్రాన్ని తీసుకుంటే ఒక బుక్స్ ఉంటాయి, మన ఇన్ని రాసి ఉన్న పుస్తకాలు చదివి జ్ఞానోదయం తెచ్చుకోకుండా చెప్పిన మాట వినకుండా పోతే ఎలా అమ్మ. 2 నెలల క్రితం అసెంబ్లీలో మన పార్లమెంటరీ ఎలక్షన్లో కూడా కేంద్ర ప్రభుత్వం గట్టిగా అరుస్తూ వచ్చింది, అక్కడ ప్రమాదం ఉంది అంటే సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన వాళ్ళే చెప్తారు కదా. ఈరోజు అక్కడ ఉన్న ప్రజల్లో పక్కన ఇప్పుడు ఈరోజు ఇక్కడ చనిపోయిన వ్యక్తి గురించి పక్కన వాళ్ళని అడిగితే ఎక్కువ శాతంగా పారిపోయారు చాలామంది. ఈ విపత్తు వస్తుందని అంటే పారిపోయారు అంటే అక్కడ నుంచి దూరంగా జరిగిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరమ్మా అంటే ఏదో మార్గం లేకనే కదా. మరి దానికి ప్రభుత్వాలు మార్గాలు తీసుకునే అవకాశం ఇచ్చుంటే వీళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. కొంతమంది మూర్ఖత్వం ఏంటంటే మేము ఇక్కడే ఉంటాం, పోతే పోతాం, చేస్తే పోతాం. నువ్వు పోతే ఎవరికి నష్టం లేదు, నిన్ను నమ్ముకొని ఉన్న నీ రక్తానికి సమాధానం చెప్పేవాడు కావాలి. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మా, ఎన్ని లక్షలు ఇచ్చినా నీ రక్తాన్ని తేలేవు. దట్ ఈస్ కాల్డ్ అంటే బ్లడ్ అనేది వాటర్ కంటే థిక్కర్గా ఉంటుంది అనేది దానికే. ఒక బిడ్డని కోల్పోతే ఆ తల్లిదండ్రులకి, ఒక తల్లిదండ్రుని కోల్పోతే ఆ బిడ్డకమ్మ
సాక్షాత్తు ప్రాణాన్ని ఇచ్చిన మహానీయుడు మహాముఖంటి బ్రహ్మాధిపతులు దిగి వచ్చినా కూడా ఆ ప్లేస్ రీప్లేస్ చేయలేరు. రీప్లేస్ చేయలేము. ఇంకా తల్లిదండ్రులు రక్తంతోనే వచ్చింది, వాళ్ళ ఆత్మబంధువులు దేవుళ్ళందరూ. ఏ దేవుడు కూడా మానవులని కనలేరు. బాగా గుర్తుపెట్టుకోండి, రక్తానికి ఉన్న విలువని దేవుళ్ళు వచ్చి తీర్చలేరు. ఓదార్పుకు స్నేహితుడు పక్కనే ఉంటాడు, సమయం అయితే వెళ్ళిపోతాడుగా. అమ్మ నాన్న అయితే నీతో పాటు ఉంటారు కదమ్మా. అది తెలుసుకొని ఇప్పటికైనా జాగ్రత్తలు పడడం చాలా ముఖ్యమైనది. అక్కడ వన్యప్రాణాలని, జీవరాశులని, ప్రకృతిని ఇన్నిటిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం ఒక్క వర్షం బిగ్గరగా 4 రోజులకి వచ్చే ఆ తరుణాన్ని తట్టుకోలేని శరీరాలు అమ్మాయి. ఇకపైన మారడం చాలా ముఖ్యం కదా. అలా చేయడంలో జరిగిన విపత్తు ఏంటంటే మానవుల యొక్క తప్పు. ప్రకృతిని ఎప్పుడు అనకూడదు. అంటే ఏ విధంగా ఉండాలంటారు? అంటే జాగ్రత్తలు పడాలి, కట్టకూడదు. దేవాలయ ప్రాంతాల్లో లాడ్జులు, దేవాలయాలు కట్టిన ఒక ప్రాంతం చుట్టూరుగా లాడ్జులు, ఆ చుట్టుపక్కన కొంచెం వెళ్తే బార్ కానీ ఇంకా చుట్టూ పోతే ఏదో క్లబ్బులు కానీ అలాంటివి చేయకూడదు. దూరము ప్రాంతము కొండ ప్రాంతాలు ఉన్నాయి అన్న దగ్గర ఇల్లులు కట్టకూడదు. తర్వాత కొండ ప్రాంతాల్లో ఇల్లు కట్టడం కాకుండా అమ్మ రోడ్డు అంతా చేస్తున్నప్పుడు చుట్టుపక్కల మంచి మంచి గ్రిప్ పోతుంది కదా. నీవే ఆలోచించు, పిల్లరింగ్ పోతే ఎలా నీకు ఆ స్ట్రాంగ్నెస్ వస్తుందమ్మా, అదొక విషయమా. తర్వాత నువ్వు చుట్టుపక్కల నీళ్లు బాగా పోతున్న ప్రాంతాల్లో కట్టకూడదని అంటారు, ప్రభుత్వాలే హెచ్చరిస్తాయి కదా. అక్కడ కట్టేస్తాం మనం, తక్కువ ధరకు వస్తుందనో లేకపోతే ఇంకేదో వస్తుందనో, ఐ సైట్ బాగుంటుంది చూడడానికి, ఆ వ్యూ బాగుంటుంది అని చెప్పేసి తీసుకుంటాం కదా. ప్రాణం పోయేంత వరకే నువ్వు ఆనందంగానే ఉంటావు. ప్రాణం పోయింది అని అంటే మాత్రం ఇంకా నీకు ఇంకా వేరేదేం లేదు మార్గం. ఇక చిత్రపటాల్లో కూడా నీవు ఉండవు. ఈ రోజున అక్కడ చాలామంది ఇంకా దొరకలేవమ్మా. దొరికిన రూల్సే మనం రెగ్యులేషన్స్ చెప్పిన విషయాలే మాట్లాడుతుంది ప్రభుత్వం. దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలా ఎన్ని పక్షులు పారిపోయి ఉండొచ్చు, ఎంతమంది చనిపోయి ఉండొచ్చు. ఒక ఏనుగు అక్కడ, ఇక్కడే కాదమ్మా, చాలామందికి తెలిసిన విషయం, తెలుసుకోవాలి కూడా. ఒక మొగ ఏనుగు మనుషులను చూసి తట్టుకోదు, కోపం వస్తుంది దానికి ఎక్కువ శాతంగా. మొగ ఏనుగు పర్టికులర్గా. ఎందుకంటే ఆడ ఏనుగు కొంచెం సానుభూతిలో ఉంటుంది. మొగ ఏనుగు ఏంటంటే ఎక్కువ శాతంగా ఈ దంతాల విషయంలో మొగ ఏనుగులు ఇబ్బంది పెడుతుంటారు. ఈ మొగ ఏనుగులు బలంగా పెరిగి చాలా హైట్గా పెరిగి ఉంటాయి కదా. ఇదేం చేస్తా అంటే వీడేదో నన్ను ఏదో చేయడానికి వస్తున్నాడు అన్న కోపంతో నువ్వు సరౌండింగ్లో కనబడితేనే నీ మీద అటాక్ చేస్తాయి అవి. అలాంటి వాటిని కూడా మనం ఇబ్బంది పెట్టిన మహనీయులం అమ్మ. అవి మనకు చెప్తున్నాయి అంటే నీవు ప్రమాదం చేస్తున్నావు అనే కదా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాయి. ప్రకృతిని ఎప్పుడు కూడా పెకిలిచ్చి చూస్తే విందు భోజనం ఇలానే ఉంటుంది. ఎవరు వచ్చి తీరుస్తారు చెప్పమ్మా? విరాళాలు ఇవ్వడం చేత ప్రాణాలను తేలేం తల్లి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే హెచ్చరికల్ని మనం పాటించాలి. పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఈరోజు ఇప్పుడు ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి, ప్రాణాలు తేలేరు కదా. కాబట్టి ఇకపైన జాగ్రత్తలు పడడమే చాలా మంచి విషయం తల్లి.